乃莫吉兰就为了安个，查实话，这个是他们做什么？买做乃莫查询，是说吉兰，乃莫只。You listen to me, Chang. You are not going to cheat me this time. Yeah, do as I say. Do you understand? You are not going to cheat me this time. You understand? Okay. Okay. ఓకేనా ఏంటయ్యా ఓకే కిరీటం పుణ్యమాని లక్షలు సంపాదించి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చు అన్నావు ఇప్పుడు ఏమైంది రోడ్డు మీద సోడాలు కూడా అమ్ముకోలేని బతికైపోయింది అప్పటికి నేను చెబుతూనే ఉన్నా గాడ్ అని ఏం సుఖం ఎదవది 50 లక్షల సౌండ్ని టెంప్ట్ అయిపోయాను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇదిగో నాన్న ఈ దేశంలో దిక్కుమాలి చావటం కంటే ఇండియాకి వెళ్ళిపోదాం కదా స్వామి ఊరికే చిరాకు తెప్పించకు చెప్పేది అర్థం చేసుకో మనం కిరీటం తీసుకెళ్ళి ఇండియాలో ఏం చేసుకుంటాం ఆబిడ్స్ లో కిషన్ దాస్ కి అమ్ముతావా అది చెప్పేది విను భగవంతుడు టెంప్ట్ అయ్యి ఇరుక్కుపోయాను రా దేవుడా వాడు మొన్న మనల్ని మోసం చేయటానికి ట్రై చేసినందుకు స్టావ్రోస్ చాంగ్ గాడిని చంపినంత పని చేశాడు వాడికి ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పుడా కిరీటం కావాలి చాంగ్ తన మనుషులతో మనకివ్వవలసిన డబ్బుని ఒక చోటుకి పంపిస్తానన్నాడు మనం అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటాం మనం ఇండియాకి సేఫ్ గా రీచ్ అయిన తర్వాత కిరీటం ఎక్కడ పెట్టామో చెబుతాం అంతే సీను స్టావ్రోస్ గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు అలాంటి పేరు గల వాళ్ళు ఈ దేశంలోనే లేదంటున్నారు నేను పోస్ట్ మాస్టర్ దగ్గర కూడా కనుక్కున్నాను ఒకవేళ ఆ పేరు అతని నిక్నేమ్ అయి ఉండొచ్చేమో హరీష్ నువ్వు వెళ్ళు ఎందుకైనా మంచిది సేఫ్టీకి నేను ఇక్కడ ఉంటాను ఏంటి అటే పెడుతున్నారు అదే నాకు అర్థం కావట్లేదు ఒక పని చేయండి మీరు ఇక్కడే ఉండండి నేను చూసి వస్తాను నువ్వు ఒంటరిగా ఏం వెళ్ళు పర్లేదు నా మాట విను సీను రా బాబు నువ్వు స్టావ్రోస్ మనిషి డబ్బెక్కడ కిరీటం ఎక్కడ వాట్ కిరీటం పిచ్చికని ఎక్కిందా నీకు ఇందాకే ఫోన్ లో క్లియర్ గా చాంగ్ గాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను కిరీటం గురించి ఇండియా వాళ్ళ చెప్తాను మళ్ళీ కిరీటం
మీతో లాభం లేదు. నేను సౌరవ్ డైరెక్ట్ గా మాట్లాడతాను. అక్కడికి తీసుకెళ్ళు. అక్కడికి తీసుకెళ్ళు. ఏంట్రా నీ అబ్బాయి ఇంకా నా నుంచి చూస్తున్నాను. కిరీటం ఎక్కడంటే చెప్పా. ఇవాళ కిరీటం ఎక్కడుందో చెప్పాయంటే నీ పని మటాషే. I know this man. బాబు చెప్తా. నాకేం తెలియదండి. నా మాటనండి, నాకేం తెలియదండి. ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పు. ఎక్కడ ఉంటాడో చెప్పు. సత్య ప్రమాణకంగా నాకేం తెలియదండి. ఆడి పేరు కూడా పరేష్ గారు చెప్తేనే విన్నాను. ఆయన ఎప్పుడు ఇంతవరకు నేను చూడను కూడా చూడలేదండి. కిరీటాన్ని అలా దేవుడి దగ్గర పెట్టి ఒక అమ్మాయిని బలిస్తే ప్రపంచంలో ఒకళ్ళ ధనవంతులు అయిపోవచ్చని అలా నమ్మకం అంట. అది కూడా పరేష్ గారే చెప్పాడు. లోపల గుండెల్లో భగవంతుడి గుళ్ళో చోరీ అని దడ్డలాడుతున్నా ఎదవది 50 లక్షల సౌండ్ అని అటెంప్ట్ అయిపోయానండి. ఏమండి, ఎంతకంటే నాకేం తెలియదు బాబు. నన్ను విడిచిపెట్టండి బాబు, ప్లీజ్. ఏడు బాబీ, ఆ కిరీటం ఎక్కడ ఉందో చెప్పు. చెప్తా చెప్తా.
ఓం నమో నారాయణ.